అందరికీ నమస్కారం. హిందూ మతంలో శివుడిని సృష్టి లయకారుడు అని అంటారు. బోలాశంకరుడు తనను నమ్మి పూజించే భక్తులను రక్షిస్తాడని, మొర వింటాడని నమ్ముతారు. జలంతో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే బోలాశంకరుడు. అటువంటి శివుడికి కూడా కోపం వస్తే త్రినేత్రాన్ని ఉపయోగిస్తాడు. దేవతలనైనా సరే భస్మం చేస్తాడు. వరాలను ఇచ్చే బోలాశంకరుడు తన భక్తుల రక్షణ కోసం దేవతలను సైతం శపించిన సంఘటనలు ఉన్నాయి. పురాణాల ప్రకారం లోకానికి వెలుగుని, జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యుడు కూడా శివయ్య కోపానికి గురయ్యాడు. శివుడితో వరం పొందిన తన మాలి, సుమాలి అనే రాక్షసుల వలన సూర్యుడు శివుడి కోపానికి గురయ్యాడు. శివుడు తన ఆయుధమైన త్రిశూలంతో సూర్య భగవానుడిపై దాడి చేశాడు. దీని కారణంగా మొత్తం సృష్టి చీకటిగా మారింది. ఈ సంఘటన ఏమిటి? దాని గురించి ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మ వైవర్త పురాణంలో తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్న మాలి, సుమాలి అనే రాక్షసులు సూర్య భగవానుడి కారణంగా వారు దాని నుండి విముక్తి పొందలేకపోయారు. ఇద్దరు శివుని శరణు వేడాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరూ తమ బాధను శివునికి తెలియజేసి తాము కోలుకోపోవడానికి గల కారణాన్ని సూర్య భగవానునికి చెప్పారు. మాలి, సుమాలి కష్టాలను విన్న శివుడు కలత చెందాడు. అంతేకాదు, తీవ్ర ఆగ్రహంతో వెంటనే త్రిశూలంతో సూర్య భగవానుడిపై దాడి చేశాడు. త్రిశూలంతో శివుడు చేసిన దాడి కారణంగా సూర్య భగవానుడు స్పృహ కోల్పోయి తన రథం నుండి కింద పడిపోయాడు. దీంతో సృష్టి మొత్తం చీకటిగా మారింది. సూర్య భగవానుడు కశ్యప మహర్షి కుమారుడు. విశ్వంలోని అంధకారం మారింది. శివుడు తన కుమారుడు సూర్యుడిపై చేసిన దాడి గురించి కశ్యప మహర్షికి తెలిసింది. దీంతో కశ్యప మహర్షి తన కుమారుడి పరిస్థితి చూసి దుఃఖించాడు. శివుడు చేసిన పనికి కోపంతో శివుడిని శపించాడు. నీ చేతులతోని నువ్వు నీ కుమారుడి మరణానికి కారణమవుతావని శాపం ఇచ్చాడు. ఈ శాపం కారణంగానే శివుడు గణేశుని తల నరికి చంపాడని పురాణాల కథనం. శివుడి కోపం చల్లారగానే విశ్వం అంధకారంలో ఉండడం చూశాడు. అప్పుడు శివుడి ప్రార్థనతో బ్రహ్మ సూర్య భగవానుడికి మళ్ళీ జన్మనిచ్చాడు. సూర్యదేవుడు సృహలోకి వచ్చిన అనంతరం తన తండ్రి శాపం గురించి తెలుసుకున్నాడు, విచారించాడు. అయినా ఏది జరిగినా లోక కళ్యాణార్థమే అంటూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కశ్యప ఋషిని ఆశీర్వదించారు. మళ్ళీ సూర్య భగవానుడు తన రథాన్ని ఎక్కి విధులను నిర్వహిస్తూ విశ్వానికి వెలుగు ఇవ్వడం ప్రారంభించాడు. అదే సమయంలో ఆరోగ్యం కోసం సూర్యనారాయణుడి పూజ ఎందుకు శ్రేష్టమో బ్రహ్మ రాక్షసులైన మాలి, సుమాలికి బ్రహ్మ వివరించాడు. అప్పుడు బ్రహ్మదేవుని సూచనల మేరకు మాలి, సుమాలి సూర్య భగవానుని ఆరాధించారు. వారి పూజకు సంతసించిన సూర్య భగవానుడు వారి శారీరక సమస్యలన్నీ తీర్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాడు.